ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించు దేవుడు మీ ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి సమయోచితమైన కృపయు సహాయమును అనుగ్రహించి మిమ్మలను నడిపించునుగాక. ఆమెన్. నీవు నీరు కట్టిన తోట వలె ఉండెదవు అని వాగ్దానం చేసిన దేవుడు, అవును, ప్రస్తుతం నీవు ఏ స్థితిలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నావో సమస్తము నెరిగిన దేవుడు మారాలాంటి చేదైన పరిస్థితిని కూడా నా దేవుడు మధురముగా మార్చగలడు. ఎండిన ఎడారిని నీటి ఊటగా మార్చగలిగిన దేవుడు, అరణ్యములో బండ నుండి నీటి ఊటను ఇవ్వగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ఎండిన అనుభవాలన్నిటిని తొలగించి నీరు కట్టి ఫలించే అనుభవంలోనికి నా దేవుడు నడిపించునుగాక. దేని నిమిత్తమైతే మీరు ఇక ఎండిపోయింది, ఇక నా వల్ల కాదు, సారం లేనిది, నిస్సారమైన పరిస్థితులు, మోడుబారిన అనుభవం అని దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో నా దేవుడు మోడుబారిన దాన్ని చిగురింప చేయగలవాడు. ఎండిన దానిని నీటి ఊటగా మార్చగలిగిన దేవుడు, మోడైపోయిన పరిస్థితులన్నిటిని కూడా నా దేవుడు మరలా నూతనముగా చిగురు వేయించి మిమ్మలను ఆశీర్వదించి ఫలింపు అనుభవంలోనికి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నీ పిల్లలను మీరు కాపాడారు, భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు. మరొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు. నీ పిల్లలు నాయన దేని గురించి వేదన చెందుతున్నారో, దిగులు చెందుతున్నారో, ఎండిపోయిన అనుభవాలలో ఉన్నారు, బీడుబారిన పరిస్థితుల్లో ఉన్నారు, సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా. వారి కుటుంబాలను, ఆత్మీయ జీవితాన్ని, వారి కుటుంబ పరిస్థితులన్నిటినీ కూడా, ఆర్థిక పరిస్థితులను కూడా నా తండ్రి నీరు కట్టిన అనుభవం, ఊట వలె ఫలించే అనుభవంలోనికి మీరు తీసుకొచ్చి నడిపించబోతున్నందుకై మీ స్తోత్రాలు. ఇప్పుడే మీ కార్యము ప్రారంభించబడునుగాక, మీ కృప కలుగునుగాక నాన్న. మీ స్తోత్రాలు. వారి విచారములను కొట్టివేసి దుఃఖమునకు ప్రతిగా గొప్ప సంతోషమును, సమాధానమును, నెమ్మదిని కలుగు చేసి బిడ్డలను మీ సన్నిధిలో ఆనందింపచేసి మీ మాట చేత ఆదరించి ధైర్యపరిచి ఫలింపచేసి మీ సాక్షులుగా జీవింపచేయమని, బిడ్డలు వేస్తున్న అడుగుని, చేస్తున్న పనిని, ప్రతి విషయములో కూడా మీ సహాయము మెండుగా అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఎండిపోయిన, మూడు బారిపోయిన, బీడు బారిపోయిన పరిస్థితుల్లో మీ ఆత్మీయ స్థితి, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఒకవేళ అలాగ ఉన్నా నా దేవుడు అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉండెదవు. విశ్వసించిన వారి జీవితంలో నా దేవుడు ఇప్పుడే ఆయన క్రియ ప్రారంభించునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి, వాగ్దానం రిసీవ్ చేసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతిరోజు కూడా దేవునితో మీ దినాన్ని ప్రారంభించండి. ప్రార్థనతో, వాక్యం చదువుటలో మీ డే స్టార్ట్ చేయండి. దేవుడు ఆశీర్వాదకరంగాను ఫలవంతముగాను మార్చి ఆయన కొరకు మిమ్మలను సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.